హాస్పిటల్స్లో నిధులు కేటాయించి వీటన్నిటికీ కూడా చేస్తే తప్ప ఇక్కడ రక్షణ లేదు. ఇంత చదువుకొని ఇంత కష్టపడి ఒక డాక్టర్ అవ్వాలంటే ఎంత శ్రమ ఉంటుంది, తల్లిదండ్రుల శ్రమ ఎంత ఉంటుంది, ఆ పిల్లల శ్రమ ఉంటుంది. చిన్నప్పటి నుంచి చదివి ఈరోజు అన్యాయంగా ఇంత దుర్మార్గానికి గురవుతుంటే ఎలా ఉందంటే, అసలు ఇంత దుర్మార్గానికి గురైనప్పుడు మనం బయటికి రావడమే కాదు, మొత్తం దీన్ని పరిష్కారం కోసం ప్రజలందరినీ ఐక్యం చేసే ఉద్యమాలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వము పరిష్కరిస్తేనే అది పరిష్కారం అవుతుంది. మనము ఏ పరిష్కారం మనకు దగ్గర పరిష్కారం మనకేమీ లేదు. ప్రభుత్వాలు పూనుకుంటేనే ఇది పరిష్కారం అవుతుంది. కనుక ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలి. మాకు ఈ పరిస్థితి నుంచి విముక్తి కలగాలి, మాకు ఈ సౌకర్యాలు కావాలి, మాకు ఈ రక్షణ కావాలి అనేది మనం ఆ ఉద్యమాల్ని అందరి సపోర్ట్ తోటి, ఎంత పెద్ద వృత్తిలో ఉన్న వాళ్ళకి జరుగుతున్నాయి, చిన్న పనులు చేసుకునే వాళ్ళకి జరుగుతున్నాయి, వాళ్ళకి ఇంకా దారుణంగా జరుగుతున్నాయి, రోడ్ల మీద పని చేసుకునే వాళ్ళకి అవి బయటికి రావు. ఇవన్నీ కూడా మొత్తం ప్రజలందరూ ఐక్యమయ్యి దీని మీద ఆ వైపు ఉద్యమాన్ని తీసుకెళ్లాలని చెప్పి, ఆ విధంగా మేము మా సంఘంగా, నా పేరు జి సునీత, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శిని, మా సంఘం కూడా దీనికి స్పందించి మొత్తం కరపత్రం తీసుకొచ్చి మేము ప్రచారం చేస్తున్నాం ప్రజల్లో. ఆ విధంగా మీకు అందరికీ సపోర్ట్గా మా సంఘం ఉంటుందని తెలియజేస్తున్నాం. డాక్టర్ల వైద్య విద్యార్థుల ఐక్యత, డాక్టర్ల వైద్య విద్యార్థుల ఐక్యత, డాక్టర్ల వైద్య విద్యార్థుల ఐక్యత, ఏపీజీడీఏ ఏపీ జూడా ఐక్యత, ఏపీజీడీఏ ఏపీ జూడా ఐక్యత, ఏపీజీడీఏ ఏపీ జూడా ఐక్యత. సేవ్ ది డాక్టర్స్, సేవ్ ది డాక్టర్స్, సేవ్ ది డాక్టర్స్. We want justice, we want justice, we want justice. సో కాబట్టి ఈ సందర్భంగా మనం ఒంటరిగా లేము, మన ఉద్యమం ఒంటరిగా లేదు, మనతో పాటు చాలా మంది ఉన్నారు, మనకు చాలా మంది సపోర్ట్ చేశారు, ఈ విషయాన్ని చాలా దూరం తీసుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ఈ ఉపన్యాసం ద్వారా మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి దోషుల పేర్లు విడుదలయ్యేంత వరకు, దోషులు ఎవరో మనకు తెలిసేంత వరకు, దోషుల్ని కోర్టు ముంగిట్లో నిలబెట్టేంత వరకు ఈ ఉద్యమం అనేది సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇంకెవరైనా మాట్లాడితే మీకు సందేశాలు ఇవ్వండి. యాక్చువల్లీ నాకు మెసేజ్ వచ్చింది.